ఇక తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు ఓడి విపక్షంలో పడ్డాయి. ఏపీలో వైసీపీది, తెలంగాణలో బీఆర్ఎస్ది ఇదే సీన్. అధికార పార్టీలో రెండు చోట్ల ఒంటి కాలిపేలేస్తున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులపై ప్రతిపక్ష నేతల ఆగ్రహం కామన్. కాకపోతే వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే టోన్లో ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్, కేటీఆర్లు ఆ పోలీసుల విషయంలో చేస్తున్న హెచ్చరికలు ఒకేలా ఉన్నాయి. అనుసారంగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం వస్తుంది, మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. నేను ఒకటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. మీ ఇష్టానుసారంగా ఇదే మాదిరిగా మీ